వాళ్ళకి ఉద్యోగాలు కూడా వస్తాయి కదా. ఎస్, ఇప్పుడు నాగార్జున గారు కూడా అదే చెప్తున్నారు. నాగార్జున గారు కంటిన్యూ ప్లీజ్. ఎస్, ఇంకోటి సార్, సోదరులు చెప్పడం కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఈ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఈ యొక్క బస్సు యాక్సిడెంట్ లో మేజర్ బస్సు యాక్సిడెంట్ హైదరాబాద్ లో అవుతుంది. హైదరాబాద్ లో కూడా చాలా ఎక్కువ యాక్సిడెంట్ అయితే ఈ ఈవీ బస్సుల వల్ల మెయిన్ యాక్సిడెంట్ అవుతుంది. ఎందుకు ఈవీ బస్సు వల్ల మెయిన్ యాక్సిడెంట్ అవుతుంది అంటే, ఒక ఆర్టీసీలో ఒక కండక్టర్ కానీ ఒక డ్రైవర్ కానీ తీసుకోవాలంటే వాళ్ళకి నానా రకాల ఎగ్జామ్స్ పెట్టి అన్ని టెస్టులు చేసి తీసుకున్న తర్వాత ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు ఎవ్రీథింగ్ పర్ఫెక్టా కాదా, అప్పుడప్పుడు ఆఫీసర్లు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కానీ ఇంకోటి అంటే వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా ఆర్టీసీలో ఉన్న కొంతమంది స్పెషల్ స్క్వాడ్ వెళ్ళి వాళ్ళ డ్రైవర్ కరెక్ట్ గా పనిచేస్తున్నారు లేదా, లేదంటే కండక్టర్ సరిగ్గా పనిచేస్తున్నారు లేదా, చాలా రకాలుగా చెక్ చేసుకొని అంత ప్రెజర్ పెడతా కూడా ఈ ఆర్టీసీ సోదరుని చెక్ చేసుకుంటూ ఉంటారు సార్. సో ఆర్టీసీ డ్రైవర్లు నడిపితే యాక్సిడెంట్ కావు అంటే చాలా చాలా మైనర్ అవుతాయి సార్, చిన్న చిన్న పొరపాటు వల్ల అవుతాయి. కానీ ఈ ప్రభుత్వంలో ప్రైవేట్ వెహికల్ తీసుకురావడం వల్ల మేజర్ యాక్సిడెంట్ వీళ్ళ వల్ల అవుతుంది. వీళ్ళ వల్ల చేయటం వల్ల ఈ పాపం ఎవరు పడుతుంది, ఆ బస్సు ఎవరు బాబు ఆర్టీసీ వాళ్ళది అంటారు, యాక్చువల్గా ఆర్టీసీ వాళ్ళది కాదు. కానీ ఆ భారం ఎవరు ఇది ఎవరు భరించాల్సి వస్తుందంటే పాపం ఆర్టీసీ సోదరులే భరించాల్సి వస్తుంది సార్. అది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంది సార్. ఇంకపోతే సార్, ప్రభుత్వం అంటుంది మేము ఇంకోటి చెప్పాలి సార్, మనం మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేసినప్పుడు కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్టీసీ సోదరులతో కానీ నాయకులతో కానీ వాళ్ళ యొక్క ఎండీతో కానీ కూర్చొని పెట్టి మేము మహాలక్ష్మి స్కీమ్ తీసుకొస్తున్నావు, మా మేనిఫెస్టోలో పెట్టిను, మీకే ఇబ్బంది లేదు కదా, మీకు ఎలాంటి ఇబ్బంది ఉంటుంది, కనీసం ప్రాపర్ చర్చలు వీళ్ళు జరిపి ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలి సార్. ఎందుకంటే ఆ స్కీమ్ మంచి స్కీమే, ఏ పార్టీ దాన్ని వ్యతిరేకించదో, ప్రతి మహిళలకి అలాంటి స్కీములు తీసుకురావాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఆ స్కీమ్ తీసుకురావడం వల్ల గవర్నమెంట్ లో ఎంత భారం పడుతుంది, ఎంత నష్టం వస్తుంది, దానివల్ల వీళ్ళు ప్రాపర్ శాలరీ ఇస్తున్నారా ఇవ్వలేకపోతున్నారా, కనీసం చెక్ చేసుకోకుండా సరిగ్గా రివ్యూ కూడా తీసుకోకుండా వీళ్ళు ఈ యొక్క మేనిఫెస్టోలో ఉన్న హామీని ఇంప్లిమెంట్ చేశారు సార్. కనీసం వీళ్ళు గనక కార్మిక సోదరులను కానీ నాయకులను కానీ ఇలాంటి ఎండి గారు కూర్చోబెట్టినప్పుడు కూడా ఇలాంటివి వస్తాయి సార్. మీరు మేనిఫెస్టోలో మహాలక్ష్మి పెట్టారు, బాగానే ఉంది సార్, అదే మేనిఫెస్టోలో మాకు కొన్ని హామీలు పెట్టారు సార్. సో ఎలాగైతే మీరు మహాలక్ష్మి పెట్టాలనుకున్నారు కదా, నెలకి 400 కోట్లు 500 కోట్లు మీకు మాకు ఇవ్వాల్సి వస్తుంది, అదే మా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోండి సార్. విలీనం చేసుకుంటే మీకు ఏ బాధ ఉండదు చెప్పి వీళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆ రోజు వ్యక్తపరచాలి సార్. వీళ్ళు పిలవలేదు కాబట్టి నియంత్రణ పోయి కేసీఆర్ మాత్రమే నియంత్రణగా బిహేవ్ చేయాలా, రేవంత్ రెడ్డిగా నేను ఉన్నాను, నేను అలా బిహేవ్ చేయకూడదా, బిహేవ్ చేసి తప్పని చెప్పి ఈయన ఒక నియంత్రణగా వెళ్తున్నారు సార్. నిజం చెప్పాలంటే సుమారు 5 నెలలు 6 నెలలు వీళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది సార్. చెప్పులు అడిగే జరుగుతూ మినిస్టర్ చుట్టూ కానీ సీఎం ఆఫీస్ చుట్టూ కానీ ఉప ముఖ్యమంత్రి ఇల్లు చుట్టూ కానీ తిరిగినా కానీ వీళ్ళ కనీసం ప్రాపర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు సార్. ఆ రోజు గద్దరికి ఇవ్వలేదని ఈయన చాలా ఏడ్చాడు కదా, మరి ఈరోజు కార్మిక సోదరులకి ప్రాపర్ అపాయింట్మెంట్ సీఎం ఇవ్వట్లా, ఉప ముఖ్యమంత్రి ఇవ్వట్లా, కన్సర్న్ మినిస్టర్ కూడా ఇవ్వకుండా టైం వేస్ట్ చేస్తారు సార్. టైం వేస్ట్ చేసి ఇప్పుడు బాధరాకు వచ్చేసి మేము కొన్ని హామీలు నెరవేర్స్తాం, దానికి ఒక కమిటీ వేస్తాం అని చెప్పి ఈ రోజు నానా యాగర్లు చేస్తారు సార్. ఈ రోజు జరిగిన హత్య ముమ్మాటికి అవునన్నా కాదనుకున్న ప్రభుత్వ హత్య, రేవంత్ రెడ్డి గారి దగ్గర నుండి చేపించిన హత్యగా మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము స్ట్రాంగ్ గా దీన్ని కన్క్లూజన్ పాయింట్ చెప్పండి అశోక్ గారు, మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? అంటే ప్రభుత్వం దగ్గర అపరిష్కృతంగా ఉన్నటువంటి 32 డిమాండ్లు ఒకటైతే నిరాశ నిస్పృహలకు గురవుతున్నటువంటి కార్మికుల మనోవేదన ఒకవైపు. అందు గురించి మనకు బ్రేకింగ్ అప్డేట్స్ కూడా అందుతున్నాయి. ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో